హలో అండి, వెల్కమ్ టు మ్యాజిక్ క్రాఫ్ట్ వర్క్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీకు పుదీనా మొక్క ద్వారా కొత్త ప్లాంట్ని ఎలా గ్రో చేసుకోవచ్చు, వాటికి వేర్లు ఎలా తెప్పించాలి అనేది నేను మీకు చూపించబోతున్నాను. ఏంటంటే మనం జనరల్గా స్టోర్ నుంచి పుదీనా కట్ట తీసుకొచ్చి దాని ద్వారా కొత్త ప్లాంట్స్ ఎలా చేయాలి అలాంటివి మనం చాలా వీడియోస్ చూస్తున్నాం కదా. అదేంటంటే చాలాసార్లు సక్సెస్ అవ్వకపోవచ్చు. నేను కూడా చాలాసార్లు ట్రై చేశాను, సక్సెస్ అవ్వలేదు. అండ్ ఒకసారి ఒక కట్ట తీసుకురావడం, సక్సెస్ అవ్వకపోవడం, మళ్ళీ తీసుకురావడం, అలా రిపీటెడ్గా అవి కొనడం, వాటికి మనీ స్పెండ్ చేయడం వేస్ట్ అనిపించింది. దానికన్నా ఒక్కసారి నేను మొక్కకి స్పెండ్ చేస్తే ఆ మొక్క నుంచి నేను మల్టిపుల్ మొక్కలు ప్రొడ్యూస్ చేస్తే సో ఒక ఇన్వెస్ట్మెంట్తో నాకు మల్టిపుల్ వస్తాయి కదా, ఇలా నేను సక్సెస్ అవ్వకుండా దాన్ని వేస్ట్ చేసే బదులు అనిపించింది. చాలామందికి ఈ ప్రాసెస్ తెలిసి ఉండొచ్చు, బట్ తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో. ఈ ప్రాసెస్ ఏమనిపించిందంటే నాకు 100% సక్సెస్ వస్తే మనం చేసిన ప్రతి కొమ్మకి వేర్లు వస్తే దాని నుంచి కొత్త ప్లాంట్స్ ఈజీగా చేయొచ్చు అనిపించింది. సో ఇప్పుడు నేను మీకు అది ఎలా చేశానో చూపిస్తాను. ఫస్ట్ నేను పాట్ అనేది రెడీ చేసుకుంటున్నాను. హోల్స్ అనేది ఏ మొక్కకైనా మ్యాండేటరీ డ్రైనేజ్ కోసం, బట్ మట్టి ఆ చిల్లులోంచి బయటకు వెళ్లకుండా ఉండడం కోసం మనం రాళ్లతో కవర్ చేస్తాం. అట్ ది సేమ్ టైం వాటర్ అనేది ఎక్కువైనప్పుడు బయటికి వెళ్ళాలి, అండ్ మట్టితో హోల్స్ పొడికిపోతే వాటర్ వెళ్ళదు. సో అందుకోసం కూడా మనం రాళ్ళతో ఒక లేయర్ అనేది వేసుకోవాలి. యుఎస్లో వచ్చేసి ఒక పుదీనా కట్ట మినిమం $1 ఉంటుంది. సో ప్రతిసారి నేను అది తీసుకొచ్చి ఆ కటింగ్స్ ద్వారా కొత్త ప్లాంట్ని పెంచాలనుకుని అలా చాలాసార్లు తీసుకొచ్చి మనీ వేస్ట్ చేశాను. ఇంకా ఫైనల్గా నాకు వాల్మార్ట్లో $2.50కి ఒక మొక్క దొరికింది. మనకి హోమ్ డిపో అండ్ లోస్ ఇలాంటి చోట్ల కూడా దొరుకుతుంది. అక్కడ $4 అలా ఉంటుంది. నాకు చిన్న మొక్క దొరికింది వాల్మార్ట్లో. నేను తీసుకొచ్చినప్పుడు దానికి 3 కొమ్మలే ఉన్నాయి, బట్ నేను నాటి 1 మంత్ అవుతుంది. నాకైతే బాగానే స్ప్రెడ్ అయింది మొక్క. నేనేం చేశానంటే కొంచెం పొడుగ్గా ఎదిగిన కొమ్మల్ని తీసుకొచ్చి సగానికి మట్టిలో గుచ్చివేశాను. సో వన్స్ గుచ్చేసాక ఒక 1 వీక్ 2 to 3 వీక్స్ అలా వదిలేసాక ఆ స్టార్టింగ్ ఏదైతే ఉందో అక్కడ కట్ చేసి దాన్ని బయటకు తీసి చూస్తే వాటికి వేర్లు అనేవి జనరేట్ అయినాయి. వాటిని నేను స్ప్రెడ్ అవ్వడం కోసం అక్కడే వదిలేయడం చేశాను. నాకు కొత్త మొక్క కావాలి అనుకున్నప్పుడు తీసుకుని వేరే పాట్లో వేశాను. ఇప్పుడు నేను చేసిన వెంటనే నేను మీకు చూపిస్తున్నాను ఎలా కట్ చేయాలనేది, బట్ మీరు మాత్రం ఒక 2-3 వీక్స్ తర్వాత చేయండి. ఇప్పుడు చూస్తున్న కటింగ్ ఒక 3 వీక్స్ బ్యాక్ పెట్టింది. సో నాకైతే చాలా బాగా వచ్చింది అనిపించింది. పెట్టిన ప్రతి కొమ్మకి వేర్లు వచ్చాయి. ఇలా అయితే 100% రిజల్ట్ ఉంటుంది. ప్రాసెస్ కొత్త మొక్క కోసమే కాదండి, మనకి మొక్క అనేది గుబురుగా బుషీగా రావాలి అనుకున్నప్పుడు కూడా ఇలా చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఒక్కొక్కసారి మనకి మొక్క కొన్ని సంవత్సరాలు పాతబడిపోయి ఆకుల్లో రుచి ఉండదు. సో మనం కొత్త మొక్క వేయాలి అనుకుంటాము పాత మొక్క తీసేసి. కొత్త మొక్క మనం కొని తెచ్చే బదులు ఇలా కటింగ్స్ ద్వారా కొత్త మొక్కని జనరేట్ చేసుకుని పాతది తీసేసి కొత్త దాని నుంచి మళ్ళీ మనం పెంచుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మనం ఎన్ని కొత్త మొక్కలైనా జనరేట్ చేయొచ్చు కదా. సో మనం మన బంధువులకి, పక్కింటి వారికి, మన ఫ్రెండ్స్కి అందరికి కూడా గిఫ్ట్ చేయొచ్చు. ఈ సాయిల్ వచ్చేసి గార్డెన్ సాయిల్, కిచెన్ వేస్ట్ అండ్ ఆ కౌ మాన్యూర్ మిక్స్ చేశాను. అందుకోసమే సాయిల్ అనేది చాలా లూజ్గా ఉంది. లూజ్గా ఉండడం వల్ల వేర్లు అనేవి బాగా పాకుతాయి. అండ్ ఇది లీఫ్ బేస్డ్ ప్లాంట్ కాబట్టి హై నైట్రోజన్ కావాలి. కిచెన్ వేస్ట్ అండ్ కౌ మాన్యూర్ ఇలాంటివి వేస్తే ఆకులు అనేవి మంచిగా వస్తాయి.
దీనికి ఓవర్ వాటరింగ్ అవసరం లేదు. కొంచెం వాటర్ డైలీ చేస్తే సరిపోతుంది. అండ్ ఇప్పుడు ట్రాన్స్‌ప్లాంట్ షాక్‌లో ఉంటుంది. జస్ట్ ఇప్పుడే ట్రాన్స్‌ప్లాంట్ చేసాం గాబట్టి. సో, ఇనీషియల్‌గా షేడీ ప్లేస్‌లో పెట్టండి. ఒక 1 వీక్ అయ్యే వరకు అలా ఉంచండి. తర్వాత నార్మల్ మార్నింగ్ సన్‌లైట్ తగిలేలాగా ఎండలో పెడితే సరిపోతుంది. చాలా చిన్న ప్లేస్ ఉన్న బాల్కనీలో కూడా ఈ మొక్కని ఈజీగా పెంచుకోవచ్చు. ఈరోజు మనం చాలామంది రెగ్యులర్‌గా పుదీనాని యూజ్ చేస్తున్నాం. లైక్ మార్నింగ్ మనం హనీ వాటర్‌లో గానీ, టీలో గానీ, లైక్ బిర్యానీ చేసేటప్పుడు ఇంకా పానీపూరి. సో, రెగ్యులర్‌గా యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇన్‌స్టెడ్ ఆఫ్ కొనుక్కోవడం మనం ఇలా పెంచుకుంటే బెటర్. ఇలా పెంచుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే మనకి షాప్‌కెళ్ళే అవసరం లేదు. మనీ స్పెండ్ చేయక్కర్లేదు. అండ్ పుదీనాని తీసుకొచ్చి శుభ్రం చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టక్కర్లేదు. అండ్ స్పేస్ కలిసొస్తుంది. సో, ఎప్పుడైనా మనకు అర్జెంట్‌గా కావాలంటే ఇంట్లో లేకపోతే అయ్యో! లేదే అనుకోక్కర్లేదు. మొక్క ఉంటే రోజు దానికి నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది. ఆకులనేవి జనరేట్ అవుతా ఉంటాయి. ఎప్పుడు కావస్తే అప్పుడు ఫ్రెష్‌గా తీసుకోవచ్చు. మనకు అవసరమైనప్పుడు పెద్దగా ఉన్న ఆకులను తుంచుకుంటే సరిపోతుంది. తుంచడం వల్ల కూడా ఎక్కువ కొమ్మలు, ఆకులు అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. అండ్ తుంచేటప్పుడు మొత్తం చెట్టుకున్న ఆకులన్నీ ఒకటేసారి తుంచేయద్దు. అలా చేస్తే మొక్క చనిపోయే ఛాన్సెస్ ఉంటది. వీడియో చూసారు కదా! మీకు గనక ఈ వీడియో ఇన్ఫర్మేటివ్‌గా ఉందనిపిస్తే మాత్రం లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. అండ్ నాకు ఫీడ్‌బ్యాక్ ఇవ్వాలనుకుంటే మాత్రం కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. నేను ఆ ఫీడ్‌బ్యాక్‌ని ఖచ్చితంగా కన్సిడర్ చేసుకొని నెక్స్ట్ వీడియోలో ఇంప్రూవైజ్ చేస్తాను. ఇప్పటి వరకు మనం వరుసగా 5 వీడియోస్ వచ్చేసి గార్డెన్ రిలేటెడ్ చేసాం కదా! సో, అప్‌కమింగ్ వీడియో వచ్చేసి నేను హోమ్ డెకర్, వాల్ డెకర్ చేద్దాం అనుకుంటున్నాను. మోస్ట్‌లీ అది నేను రేపు అప్‌లోడ్ చేస్తాను. అండ్ మీరు గనక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే మ్యాజిక్ క్రాఫ్ట్ వర్క్స్ యూట్యూబ్ ఛానల్‌కి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ. బాయ్.